కాల్వ శ్రీరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో జిలుగు జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధిక దిగుబడులు సాధించాలని కాల్వ శ్రీరాంపూర్ సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్ర రెడ్డి సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జిలుగు జనుము విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ కాల్వ శ్రీరాంపూర్ సింగిల్ విండో కార్యాలయంలో మండలంలోని రైతులకు జిలుగు జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, మండలంలోని రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. 30 కిలోల జిలుగు బస్తా 2452 రూపాయలు, 40 కిలోల జనుము బస్తా 3110 రూపాయలుగా ఉందని, కావాల్సిన రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్లు వెంట తీసుకుని వచ్చి సొసైటీ కార్యాలయంలో విత్తనాలు పొందవచ్చని తెలిపారు. పచ్చి రొట్టె ఎరువులు భూమికి సేంద్రియ బలంగా ఉపయోగపడతాయని అన్నారు. మన సహకార సంఘానికి 266 బస్తాలు రావడం జరిగింది. అందుకు ఒక బస్తాకి 30 కిలోలకు 2452 రూపాయల 50 పైసలు ధర నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఈ ఒక బస్తా 2 ఎకరాలన్నర నుండి 3 ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చు. ఈ పచ్చి రొట్టె జొన్నలు అంటే రసాయన ఎరువులకు ధీటుగా పనిచేస్తాయి. రైతులు అందరూ గమనించి ఈ రోని కార్తీలో అందరూ చల్లుకొని ఇది అంటే రసాయన కేంద్రంగా మంచి పాట ఇస్తుంది. దానికి గాను దిగుబడి కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ గమనించి మా సహకార సంఘానికి వచ్చి ఆధార్ కార్డు మరియు రైతు పట్టా పాస్బుక్ తీసుకొని వచ్చి రైతులు అందరూ గమనించి మన బస్తాలు తీసుకోగలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక 10-15 రోజులు అయినాక ఈ విత్తనాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఉండే, కానీ ఈనాడు ఒక తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా రైతు బిడ్డ, రైతుల పక్షపాతి కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకమైనటువంటి రైతు బిడ్డ కాబట్టి రైతే స్వయంగా వారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క జీలుగ విత్తనాలు కానీ తర్వాత జనుము విత్తనాలు కానీ సమయంలో రోహిణి కార్తీక ముందే రైతులకు కనుక అందించినట్టయితే ఆ రైతులు దీన్ని దున్నుకొని ఆ యొక్క సేంద్రియ ఎరువులుగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, కేంద్రంలో ప్రభుత్వం ఎత్తేసింది. ఏదైతే యూరియా కానీ డిఏపి కానీ సరి అయిన సమయంలో అందకపోవచ్చు, సబ్సిడెంట్గా నిల్వలు లేవు. మీరందరూ కూడా సేంద్రియ ఎరువులకు అలవాటు పడాలనే ఉద్దేశం. ఈనాడు మనం చూస్తున్నాం, పశు సంపద అంతరించిపోయింది. దయచేసి మన ఇళ్ళల్లో ఆవులు ఉండే, గేదెలు ఉండే, అవి కూడా లేకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి పచ్చి రొట్టె ఎరువులను వాడాలి ఉద్దేశంతో మేము కోరుతూ ఉన్నాం. ఇంకోటి, ఇంతకుముందు తిరుపతిన చెప్పిన విధంగా ఈనాడు పోలీస్ శాఖ కూడా హెచ్చరిస్తూ ఉంది, మనకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ఏదైతే మీరు ఈ కల్లాల దగ్గర కానీ తర్వాత